ఈ నడమ అసలు వస్తువు ఏదో నకిలీ వస్తువు ఏదో గుర్తుపట్టు రాకుండా అయ్యిందబ్బా. అల్లం పేస్టు, కారము, పసుపు, చాపత్త, పాలు, సబ్బులు, షాంపూలు గిట్ల ప్రతీది కల్తీ చేసుకుంటా జనం పానాలతోని పరాశకం ఆడుతుర్రు కొందరు పైసలు ఆపచ్చన ఉన్న ఈ గ్రవంతులు. ఇవి సాలదన్నట్లు మీదంగా తినే తిండి కూడా కల్తీ. ఇక చూడరా దుర్రి పాత బస్తీలా ఒకడు సమోసాలు ఎంత నీట్గా తయారు చేస్తుండో. అది సమోసాలు తయారు చేసే గోదామని గిట్లుండాలి. చూడురమ్మా, కండ్లు జిగేలు మడతాడు ఎట్లా చెక్కున మెరిచిపోతుందో. పాలరాయి బండలు సుత పనికిరావు కదా ఈ జాగ ముంగట. ఎక్కడింత చెత్త లేదు, చూద్దామన్నా ఒక్క ఈగ సుత లేదు. సమోసాలకు వాడుతున్న మాలు కిందున్న గచ్చు చాలా అంటే చాలా శుభ్రంగా ఉన్నాయి. ఒక్క ముక్కలు చెప్పాలంటే తెల్లబట్ట కిందేసి రాకినా సుత ఒక్క మరగగిన అంటదు. అంత శుభ్రమైన జాగలో పేదోళ్ళ ఆకలి తీర్చడానికి సమోసాలు తయారు చేస్తుంటే ఓర్వలేని పోలీసులు పోయి దాడి చేసి పట్టుకురమ్మా. అన్నట్లు ఈ పరిశుభ్రమైన సమోసాల కంపెనీ యాడుందో చెప్పలేదు కదా. పాత బస్తీలు ఉన్న జియాగూడల అబ్దుల్ రషీద్ అనే పనిమంతుడు నడిపిస్తుండు ఈ కంపెనీ. ఈడ వారాల కమానం వాడి వాడి ఇంజన్ ఆయిల్ లెక్క అయిన నూనెల సమోసాలు దేవి చుట్టుపట్టు బేరగాలకు హోల్సేల్ లెక్క అమ్ముతున్నాడు రషీద్ మియా. మరిగా కమ్మటి సమోసాల రుచి అధికారులకు ఎట్లా చేరిందో ఏం పాడో గాని దన్నుమని పోయి దుకాణం మీద పడ్డారు. ఇగే ఉంది 500 చీగుడ్లు, 350 గుడ్డు సమోసాలు, 600 స్వీట్ కార్న్ సమోసాలు, 1000 ఉల్లిగడ్డ సమోసాలు పట్టుబడ్డాయి. ఈడికే ఒడవలే అరకింట మైదా పిండి, 4 బస్తాల ఉప్పు, 10 కిలోల ఖరాబైన స్వీట్ కార్ను, ఇంకా 2000 సమోసాల పట్టీలు అన్ని గుంజుకొని షట్టర్ కిందికేసి కేసులు రాసిరు పోలీసులు. వీటితో పాటు వేయించే కడాయిలు, ఉల్లిగడ్డలు పోసే మిషన్లు, నూనెలా అన్ని పట్టుకుపోయిర్రు. మరి ఒక్కతాన చెక్కింగ్లు చేస్తేనే గీతీర్ల పట్టుబడ్డది. పట్నం అంతా రువ్వడి పెంచి ఎంకులాడి తీసుకుంటే ఇంకెన్ని దొరుకుతాయో ఏమో. జరగా ముచ్చడి మీద నజరీరు సార్లు అని అడగబట్టి ఈ ముచ్చడు చూసిన జనాలు. ఏదేమైనా సమోసా రుచి కమ్మగా ఉందని చెప్పి మీది రూపం చూసి కొనుక్కొని తినేరు సుమా. జర వెనక ముంగట ఆలోచన చేసి తీసుకోరి. అటు వెనక మీ ఇష్టం మరి.